అమెరికా హెచ్చరికలను డోంట్ కేర్ అంటోంది ఇరాన్. హర్ముజ్ జలసంధిలో టోల్ వసూలుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. అమెరికా ఇజ్రాయెల్ నౌకలు టోల్ కడతామన్న నో ఎంట్రీ అంటోంది. అక్కడ టోల్ వసూలు చేస్తే తోలు తీస్తామంటోంది అమెరికా. అటు అమెరికా భూతర యుద్ధానికి దిగితే నరకం చూపిస్తామని హెచ్చరించింది ఇరాన్. గల్ఫ్ వార్ మరింత తీవ్రం కానుందా? యుఏఈ, ఇరాక్, బహ్రెయిన్, సౌదీ, ఖతార్, కువైట్ దేశాల నుంచి చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో టోల్ వసూలుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదముద్ర వేసింది. దీంతో అధికారికంగా ఇరాన్ ఆ జలసంధి కూడా ప్రయాణించే నౌకలపై ఇక నుంచి టోల్ వసూలు చేయనుంది. ఈ మేరకు హర్ముజ్ మేనేజ్మెంట్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో చమురు ట్యాంకర్ పై గరిష్టంగా 18,90,00,000 వరకు టోల్ వసూలు చేయనున్నారు. అంటే జలసంధిని నౌక దాటాలంటే దాదాపు 19 కోట్లు చెల్లించాలన్నమాట. హర్మోజ్ పై తన సార్వభౌమాధికారాన్ని పట్టును పెంచుకోవడమే లక్ష్యమని ఇరాన్ ప్రకటించింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్లకు చెందిన నౌకల రాకపోకలపై నిషేధం వంటివి ఉన్నాయని పేర్కొంది. టోల్ కట్టి 26 నౌకలు హర్మోజ్ను దాటాయి. నౌకలు సంబంధిత పత్రాలు సమర్పించి క్లియరెన్స్ కోడ్లు పొందినట్లు ఇరాన్ తెలిపింది. హర్మూజ్ పై ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. జలసంధిపై ఇరాన్ నియంత్రణను ప్రపంచ దేశాలు అంగీకరించబోవని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. అంతర్జాతీయ జల మార్గాలను కూడా స్వాధీనం చేసుకుని తమవిగా చెప్పుకోవచ్చనే కొత్త విధానం వచ్చిందని అమెరికా తెలిపింది. జలసంధిలో నౌకలపై టోల్ విధించడాన్ని G7 దేశాలు తప్పుపట్టాయి. నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నాయి. గల్ఫ్ లో సైన్యాన్ని అమెరికా మోహరించింది. అయితే ఇరాన్ భూభాగంలోకి అమెరికా బలగాలు అడుగు పెట్టాలని ప్రయత్నిస్తే నిప్పుల వర్షం కురిపిస్తామని ప్రకటించింది ఇరాన్. ఇరాన్ లో కొన్ని వారాల భూతల దాడుల కోసం పెంటగాన్ సిద్దమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ సైతం యుద్ధం కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు. తాడో పేడో తేల్చేస్తానంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 19 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని అమెరికా కాంగ్రెస్ ను ట్రంప్ కోరారు. దీనికి యుఎస్ చట్టసభ ఓకే చెప్పే అవకాశం ఉంది. అటు ఇరాన్ ను పూర్తిగా ఓడించాలని అమెరికాను గల్ఫ్ దేశాలు కోరాయి. ఇరాన్లోని చిన్న ద్వీపం ఖార్గ్ ను స్వాధీనం చేసుకుని ఇరాన్ నడ్డి విరిచేయాలని అనుకుంటోంది అమెరికా. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ప్రధాన చమురు టెర్మినల్ ఈ ద్వీపంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. కార్గో ఐలాండ్ ను స్వాధీనం చేసుకునే విషయాన్ని ఆలోచిస్తున్నామని స్వయంగా ట్రంపే చెప్పారు. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేలా ఇరాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ ద్వీపాన్ని ఆక్రమించడం లేదా దిగ్బంధించే ప్రణాళికలను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవటమే కాకుండా అక్కడి నుంచి ఇరాన్ ప్రధాన భూభాగంపై దాడులు చేయడానికి ఒక వేదికగా కూడా ఉపయోగపడుతుంది. ఖార్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్థిక మూలాలు కదిలిపోయినట్లే. కేవలం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఖార్గ్ ఐలాండ్ ఇరాన్ ప్రపంచానికి ఎగుమతి చేసే చమురులో 90% ట్యాంకులు, ఇతర సరఫరాలకు ప్రధాన కేంద్రం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $120 ఉంది. ఖార్గ్ దీవిపై దాడి జరిపితే $150 పెరిగే ఛాన్స్ లేకపోలేదు.